ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు లొంగిపోనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ కు వెళ్లనున్నారు. ఏసీపీ వెంకటగిరి ముందు సరెండర్ కానున్నారు. లొంగిపోయిన వెంటనే ప్రభాకర్ రావును కస్టడీకి తీసుకుని విచారించడానికి సిద్ధమవుతున్నారు సిట్ అధికారులు. ట్యాపింగ్ కేసులో సాక్ష్యాధారాల ధ్వంసం, హార్డ్ డిస్క్లు తొలగించడం, డేటా డిలీట్ చేయడం వంటి కీలక ఆరోపణలు ప్రభాకర్ రావుపై ఉన్నాయి. ఈ అంశాలపైన లోతుగా విచారించనున్నారు సిట్ అధికారులు. ప్రభాకర్ రావు విచారణ అనంతరం ఈ కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈరోజు సిట్ అధికారుల ముందు లొంగిపోనున్నారు. సో ఈ రోజు జరిగే విచారణలో సిట్ ఎటువంటి అంశాలపైన ఫోకస్ చేయనుంది? సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. A1 నిందితుడిగా ఉన్నటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఈరోజు లొంగిపోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 11 గంటలకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ అధికారుల ఎదుట ఆయన లొంగిపోనున్నాడు. ఇందులో భాగంగానే దానికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి, విచారణ అనేది జరిగింది. ఆ వాదనలో భాగంగా ఇటు పోలీసుల అధికారులకు సంబంధించి పోలీసు అధికారుల తరఫున న్యాయవాదులు అయితే ఆ వాదనలు వినిపించిన అనంతరం దానికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే కీలక ఆదేశాలు ఇచ్చిందని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా ఈరోజు ప్రభాకర్ రావు ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే అని చెప్పేసి తీర్పునివ్వడంతో ఈరోజు ఖచ్చితంగా ఆయన ఈ అధికారులు ఎదుటైతే లొంగిపోనున్నారు. అయితే ముఖ్యంగా ప్రభాకర్ రావు విషయానికి వస్తే ఈయనకు సంబంధించి ఇప్పటికే అధికారులు పలుమార్లు విచారణ చేశారు. విచారణ చేసినా కూడా ఎప్పుడు కూడా దానికి సంబంధించి అంటే ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇతను చాలా కీలక పాత్ర పోషించాడు కాబట్టి A1 నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఇతన్ని విచారించిన నేపథ్యంలో చాలాసార్లు విచారించారు. అయితే విచారించినప్పుడు ఎలాంటి సమాధానాలు అనేవి ఇవ్వకపోవడం, సరైన సమాధానం ఇవ్వకపోవడం, సమాచారం అనేది తారుమారు చేయడం, హార్డ్ డిస్క్లకు సంబంధించిన సమాచారం కావచ్చు వాటిలో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా తొలగించాడని చెప్పేసి ఎన్నిసార్లు ఆయన్ని విచారించినా కూడా దానికి సంబంధించిన సమాధానం అనేది ఇవ్వకపోవడంతో ఈ సిట్ అధికారులు అయితే సుప్రీంకోర్టుని ఆశ్రయించిన అనంతరం ఇప్పటికే దానికి సంబంధించి నాట్ టు అరెస్ట్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు సంబంధించి ప్రభాకర్ రావు నాట్ టు అరెస్ట్ ఇవ్వకుండా మాకు అప్పగించాలని చెప్పేసి ఆయన సమాధానం ఇవ్వడం లేదని చెప్పడంతో నిన్న సుప్రీంకోర్టు దానికి సంబంధించి అయితే విచారణలో భాగంగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది, ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2023 మార్చి 10న ఈయన పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా ఆ తర్వాత అతను విదేశాలకు వెళ్ళిపోయిన అనంతరం అతను ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అతను ముందస్తు బెయిల్కి అయితే పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో. హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత హైకోర్టు ఇది తిరస్కరించిన అనంతరం సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు ప్రభాకర్ రావు ఎప్పుడైతే సుప్రీంకోర్టుని ఆశ్రయించాడో సుప్రీంకోర్టు దానికి సంబంధించి నాట్ టు అరెస్ట్ ఇవ్వడం జరిగింది. కానీ విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి సిట్ అధికారులకి ఆదేశాలు ఇవ్వడంతో అందులో భాగంగానే ఇప్పటికే ఇటు ప్రభాకర్ రావుని విచారిస్తున్న నేపథ్యంలో ప్రభాకర్ రావుకి అంటే ముందు ఎవరైతే నిందితులు మెయిన్గా ఉన్నారో అంటే ప్రణీత్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, అదేవిధంగా తిరుపతన్న కావచ్చు, భుజంగరావు కావచ్చు, శ్రావణ్ కుమార్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా విచారించింది. ఆ విచారించిన నేపథ్యంలోనే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని A1 నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని అయితే విచారించడం మొదలుపెట్టారు. కానీ విచారించిన నేపథ్యంలో పలుమార్లు విచారించినా కూడా అతను సరైన సమాధానం ఇవ్వడం లేదని చెప్పేసి ఆ డేటాని మొత్తం కూడా ధ్వంసం చేశాడని చెప్పేసి ఆ డేటా అన్నింటిని కూడా డిలీట్ చేశాడని చెప్పేసి కూడా అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆయన్ని మాకు అప్పగిస్తే తప్ప మేము ఆయన్ని విచారించలేమని చెప్పేసి ఇప్పటికే నాట్ టు అరెస్ట్ ఉంది కాబట్టి ఆ మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలని చెప్పేసి ఆ పోలీసుల తరపున అధికారుల తరపున న్యాయవాదులు అయితే వాదనలు అయితే వినిపించిన అనంతరం సుప్రీంకోర్టు నిన్న ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు ఖచ్చితంగా లొంగిపోవాలని చెప్పేసి కస్టోడియల్ విచారణకు అంటే 7 రోజుల పాటు కస్టోడియల్ విచారణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ విచారణలో భాగంగా అతనికి ఇబ్బంది కలగకుండా విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి చట్టానికి లోబడి విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే దానికి సంబంధించి ఈరోజు ప్రభాకర్ రావు విచారణకైతే హాజరు కానున్నాడు. కస్టోడియల్ విచారణలో మరి అతన్ని అరెస్టు చేస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ అనేది సంచలనం సృష్టించిన కేసు అని చెప్పాలి. ఇందులో భాగంగానే
ప్రభాకర్ రావు నోరిప్పితేనే దీనికి సంబంధించి సమాధానాలు వెలువడతాయని చెప్పేసి, ముఖ్యంగా ప్రభాకర్ రావు ఇటు నాయకులతో పాటు ప్రముఖ నాయకులు, అదేవిధంగా చాలామంది ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ అనేది చేశాడు. బిజినెస్ మ్యాన్లది కావచ్చు, జర్నలిస్టులది కావచ్చు, ప్రతి ఒక్కరిది కూడా ఎవరిది వదిలిపెట్టకుండా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయించాడని చెప్పేసి ఆయన ఆదేశాల మేరకే ఇతర ఎవరైతే ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నారో, అదేవిధంగా బెయిల్ మీద ఉన్నారో వాళ్ళకి సంబంధించి స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావు చెప్తేనే మేము చేశామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవడంతో అందులో భాగంగానే ప్రభాకర్ రావుని విచారిస్తే ఖచ్చితంగా వీటికి సంబంధించిన జవాబు కావచ్చు, సమాధానం కావచ్చు, వివరాలు కావచ్చు బయటకు వస్తాయని చెప్పేసి అందులో భాగంగానే ఆయనకు సంబంధించి మాకు అప్పగించాలని చెప్పేసి చెప్పడంతో సుప్రీంకోర్టు అయితే దీనికి సంబంధించి తీర్పునైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికే 7 రోజుల పాటు కస్టోడియల్ విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత దానికి సంబంధించిన వాయిదా కూడా వేయడం జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 19కి కూడా వాయిదా వేసింది. అంటే మన సిట్ అధికారుల తరఫున న్యాయవాదుల విచారణలో భాగంగా అంటే వాదనలు వినిపించిన అనంతరం 7 రోజులు మాత్రమే ప్రజెంట్ అయితే దానికి సంబంధించి కస్టోడియల్ విచారణకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అయితే 19వ తారీఖున అంటే 14 రోజులు అడిగితే 7 రోజులు మాత్రమే ఇచ్చారు. 7 రోజులు మాత్రం ప్రజెంట్ విచారణ అయితే చేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రభాకర్ రావుని మరి అరెస్ట్ చేస్తారా లేదా అన్న విషయం మాత్రం ఒక రకంగా